ఒక చెట్టు ఉంది, చెట్టుకి ఆకులు ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక పెద్ద గాలి వచ్చింది. పెద్ద గాలి వస్తే చెట్టుకున్న ఆకులన్నీ ఏమైపోతాయి? రాలిపోతాయి. ఆ చెట్టుకున్న ఆకుల్లో ఈ ఆకు అడిగింది అనమాట. ఒక ఆకు ఏమని అడిగింది? దేవుడా దేవుడా, నన్ను ఈ చెట్టుకే ఉండనివ్వు, నన్ను కిందికి రాలిపోనివ్వకు అంటుంది. అంతలోనే గాలి ఎక్కువైపోయి ఆకు ఎగురుతూ 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 పైకి వెళ్ళిపోతుంది అనమాట. పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రపంచాన్ని అంతా చూస్తుంది ఆకు. బా, ఎంత అందంగా ఉంది ప్రపంచము, ఎంత చాలా అద్భుతంగా ఉంది, నేను ఇక్కడే ఉండిపోతాను అని మళ్ళా దేవుని అడుగుతుంది. దేవుడా, అంతలోనే గాలి అయిపోతుంది. గాలి అయిపోయి ఆకు ఎగురుతూ 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 కిందికి వచ్చి 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 మన స్కూల్లోకి వచ్చి పడింది అన్నమాట. ఒక ఆకు చెట్టు నుంచి రాలిన తర్వాత 2 రోజుల తర్వాత ఏమైపోతుంది? ఎండిపోతుంది. 2 రోజుల తర్వాత ఎండిపోతుంది అన్నారు కదా, బాగా గుర్తు పెట్టుకోండి. 2 రోజుల తర్వాత ఎండిపోతుందని మీరే అంటున్నారు. ఈ కథ విన్న తర్వాత మళ్ళీ చెప్పండి. అదే రోజు మన స్కూల్లో నా బర్త్డే ఉందన్నమాట. అందరూ గిఫ్ట్లు ఇస్తున్నారు. మీరందరూ సునీల్ ఏమని బాధపడుతున్నాడు? అందరూ మిస్ కి అందరూ గిఫ్ట్లు ఇస్తున్నారు, నేనేమి ఇవ్వలేకపోయినాను అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట. సునీల్ పక్కనే ఆకు పడి ఉంటుంది. ఆకుని చూసి సునీల్కి ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చి వెంటనే దానిపైన శ్రీరామ అని రాసుకొని వస్తాడు. శ్రీరామ అని రాసి, చూడండి కనిపిస్తుందా? శ్రీరామ అని రాసి నా చేతికి ఇస్తాడు అనమాట. నేను ఈ ఆకుని తీసి ఫ్రేమ్ కట్టించి దీన్ని దేవుని రూమ్ లో మా ఇంట్లో పెట్టుకొని రోజు దానికి పూజ చేసుకుంటా ఉంటా. అంటే గిఫ్ట్ కదా అది, శ్రీరామ అని రాసిన దేవుని పాదాల దగ్గర పెట్టుకుంటా. మీరు ఇంతకు ముందు ఏమన్నారు? ఒక ఆకు కింద పడిన 2 రోజుల తర్వాత ఏమైపోతుంది అన్నారు? ఎండిపోతుంది అన్నారు. జరిగింది. అంటే మన జీవితం కూడా, మీ జీవితం అయినా సరే, నా జీవితం అయినా సరే, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవి యొక్క జీవితం అయినా సరే ఈ ఆకు లాంటిది. మనం చనిపోయే లోపు ఏదో ఒక ఉన్నత స్థానానికి చేరాలి. దానికి మనకు కావలసినది కాస్తంత ఓపిక, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, వీటన్నింటితో పాటు ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, గురువుల పట్ల వినయంతో కూడిన, గౌరవంతో కూడిన భయం ఉండాలి, బాధ్యత ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. భయము, బాధ్యత, ఆత్మవిశ్వాసం, ఈ 3 లేకపోతే నువ్వు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళలేవు. నువ్వు ఈ ఆకులాగే మనం అనుకున్న లక్ష్యానికి మనం చేరుతాం. చదువుకోవాలన్న ఇష్టంతోనే మేము చెప్పిన పాఠాన్ని కష్టము అని లేకోకుండా చదవాలి. చదివితే మీరు ఎంతటి అనుకున్నా సరే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అర్థమైందా? అర్థం కాలేదా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పటికైనా అంటారా? మనం ఏదైనా చెప్పినప్పుడు రాదు, నేర్చుకోలేము అని కాకోకుండా ఏమంటారు? వస్తుంది, నేర్చుకుంటాం. దానికి మనకు కావాల్సినది ఏమి? కాస్తంత ఓపిక, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం, ధైర్యం.